రెడ్డి గారు ఆర్పిఎస్ 76 మీరు వాడుతూ ఉన్నారు సార్. దీని ఫలితాలు అనేది ఏ రకంగా మీరు గమనించారు సార్? నేను ప్యాడీలో ఎంత నష్టం ఎంత వేస్ట్గా అయిపోయిన వారికి కూడా మంచిగా వచ్చింది. ఓకే. తర్వాత నేను మామిడికాయలు మా అమ్మాయి వేరే దేశంలో ఉంటుంది, అక్కడ నుండి ఆమె ఇక్కడికి వచ్చి ఇప్పుడు అసలు నువ్వు వేయకంటది ఆ కెమికల్ ఎన్ని పండినా పర్వాలేదు, పండకున్నా పర్వాలేదు, ఓకే, ఎంత లాస్ వచ్చినా పర్వాలేదు, కానీ వేరే వేరే వేయద్దంటది. ఇది ధన్వంతరి వీళ్ళ ఆర్పిఎస్ 76 తప్ప వేరే అంతేనా సార్? ఈసారి 2 సార్లు వేసినా ఎప్పటికి ఒక్కొక్కసారి వేసేది. ఓకే. నేను ఇంతవరకు ఈ 10 సంవత్సరాలు చెట్లు పెట్టి ఇంతవరకు నేను ఒక బస్తా కూడా ఎరువులు వేయాలి. ఓకే సార్. నిన్న కానీ ఓకే. ఇప్పుడు నేను బంజారా హిల్స్ లో పెద్ద పెద్ద షాపులలో నేను అమ్మితే ఓకే ఇక్కడ 50 రూపాయలు ఉంటాయి, 150 రూపాయలు. ఓకే. అయినా వాళ్ళు నమ్మక నేను వాళ్ళు టెస్ట్ అంటే మా అమ్మాయి టెస్ట్కి ఇస్తే 241 టెస్ట్ చేసినా గానీ ఒక్క తప్పు దొరకలే. అంతేనా సార్? కానీ అది లేట్గా వచ్చింది, మాకు మొన్న వారం రోజులే వచ్చి. ఓకే. ఓకే. ఇప్పటికే నా కాయలు అయిపోయినాయి, ఇప్పుడు అన్ సీజన్ అయిపోతాను. అంతేనా సార్? అంతే. ఇప్పుడు ఇంత గాలి వచ్చినా గానీ నాకు కాయలు ఎక్కువ రాలే, కాయలు కూడా ఎక్కువ రాలే సార్. మొత్తం టోటల్ గా అంత గట్టితనం ఉంటుంది. ఓకే, చూశారు కదా. ఇప్పుడు రాజారెడ్డి గారి మాటల్లో విన్నారు కదా. ఇప్పుడు మనం జనరల్గా గాలి దుమ్ములు వచ్చి మొత్తం టోటల్గా అంతా కూడా క్రాప్ అంతా కూడా రాలిపోయింది. కానీ రెడ్డి గారి దాంట్లో క్రాప్ అనేది కూడా ఎక్కడ కూడా రాలలేదు. రెండోది ఏంటంటే కాయ సైజు కూడా చూడండి, మార్కెట్కు అనుకూలంగా కాయ సైజు అనేది కూడా రావటం అనేది జరిగింది. న్యాచురల్ కలరు. సార్ కూడా ఏంటంటే అన్ని కూడా ఏంటంటే పేపర్స్ అనేది కట్టడం అనేది జరిగింది. చూడండి, కవర్లు కట్టడం అనేది జరిగింది. టోటల్ గా తన ఉన్న ఇది ఎన్ని ఎకరాలు సార్ ఇది రెడ్డి గారు? 8 ఎకరాల దాంట్లో జూబ్లీ హిల్స్ లో మొత్తం టోటల్ గా ఏంటంటే ఈసారి ఓన్ మార్కెటింగ్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా మాకు వర్షం వచ్చింది కాబట్టి లోపలికి పోలేకపోతున్నాం. ప్రతి దానికి ఎంతో రిస్క్ తీసుకొని కవర్లు అనేది కట్టడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే ఆర్పిఎస్ రిజల్ట్ అనేది చెట్టు మీద ఉన్న క్రాప్ని రాలకుండా, రెండవది బాగా సైజు కూడా ఏంటంటే మంచి నార్మల్ సైజు, నెరి హెవీ కాకుండా నెరి చిన్నగా కాకుండా మీడియం సైజ్ వచ్చేటట్టుగా, ఎక్కువ పెరగదు, మనం స్లోగా అనేది వస్తుంది అనేది ఇక్కడ రైతు మాటల్లో వింటూ ఉన్నారు. రానున్న రోజులలో మామిడి రైతులందరూ కూడా ప్రధానంగా ఆర్పిఎస్ 76 వాడండి. మంచి ఫలితాలు తీస్తున్న రైతులు మాకు ఖమ్మం జిల్లాలో జగన్ గారు ఈరోజు 40 ఎకరాలలో 8 దేశాలకు ఈరోజు మనకు పంపించడం అనేది జరిగింది. రెండవది రాజారెడ్డి గారి యొక్క క్రాప్ కూడా నెక్స్ట్ ఇది ఎక్స్పోర్ట్ కూడా కావటానికి మంచి అవకాశాలు అనేది ఉన్నాయి. తర్వాత చూడండి, కాయ క్వాలిటీ, వర్షం వస్తుంది, గాలిదుమ్ములు వచ్చినాయి, అయినా కానీ ఏంటంటే క్రాపు అనేది ఎక్కడ కూడా చూడండి, మొత్తం ఆకులు ఎన్ని అయితే ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఎండింగ్ దశ, వాస్తవంగా ఎండింగ్ దశ. అన్ని కూడా తోటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా కానీ మన రెడ్డి గారి దాంట్లో చూడండి మీకు క్రాప్ కనబడుతుంది. ఇదంతా కూడా చెట్టు చూస్తే ఎలా ఉందో చూడండి. ఇదంతా కూడా ఆర్పిఎస్ 76 రిజల్ట్ అని చెప్పి రైతు మాటల్లో మీరు విన్నారు కదండి. ఆర్పిఎస్ అనేది ఇది కంప్లీట్గా మట్టిలో నుంచొని తీసిన లిక్విడ్. ఇది కంప్లీట్గా భూమిలో ఉన్న మూలకాలన్నింటిని కూడా మొక్కకు అందించే విధంగా చేస్తుంది. కాబట్టి గ్రోత్ అనేది కూడా ఏంటంటే వెజిటేటివ్ కావలసినంత గ్రోత్ రావటం అనేది జరుగుతుంది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. మామిడిలో రైతులు రాజారెడ్డి గారు సాధించిన విజయం. రాజారెడ్డి గారు ఏంటంటే రానున్న రోజులలో ఇంకా పెద్ద ఎత్తున దీన్ని మార్కెట్ అనేది చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సర్టిఫికెట్స్ కూడా రావటం అనేది జరిగింది. 250 రకాల టెస్టులు చేస్తే నెంబర్ 1 ఈ క్రాప్, దీంట్లో కెమికల్ లేదనేది రావటం జరిగింది. ఇదే నిదర్శనం. నమస్తే రెడ్డి గారు. నమస్తే. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. మిత్రులారా నమస్తే, నమస్కారం.